ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదైతే ఉందో కొన్ని కథనాలు ప్రచురితమైనవి. అందులో ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి పేపర్ కొన్ని వార్తలు రాసింది. అవేంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏం లేదు, ఈ స్టేట్లో వైసీపీ అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అన్నట్టు చాలా తప్పుడుగా కథనాలు రాశారు. ఇది సాక్షాత్తు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అన్నట్టుగా రాస్తున్నారు. ఎలా అసలు ఏంటి ఇది? ఇప్పుడు ఇలాంటి వార్తలు రాసి ప్రజల్ని గందరగోళం గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అంటే ప్రశాంత్ కిషోర్ మీరు చెప్పింది కరెక్టే. మన పోయిన ఎలక్షన్లో తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు? తెలంగాణలో కేసీఆర్ వస్తాడని చెప్పాడు. వచ్చాడా? రాలా. అంటే పార్టీ వ్యతిరేకమని కాదు, బీహార్ది చెప్పాడు, అట్లా అని మధ్యప్రదేశ్ది చెప్పాడు, ఛత్తీస్గఢ్ది చెప్పాడు. అన్నీ ఫెయిల్ అయినాయి. అతను ఏంటంటే చంద్రబాబు దగ్గర ఒక అమౌంట్ మనీగా ఒక 100 కోట్లు లేదా 150 కోట్లు ఒక మాట్లాడుకొని జనాల్లో ఉన్న జగన్ని మైనస్ ఎట్టా చేయాలా, ప్లస్లో ఉన్న జగన్ని మైనస్ ఎట్టా చేయాలనే అపోహ జనాల్లో తీసుకెళ్ళడానికి చేస్తున్నారులే. కానీ దానివల్ల ప్రశాంత్ కిషోర్ వచ్చి ఈడ సామాన్యులు చిన్న సన్నకారు రైతుల దగ్గర వచ్చి ప్రశాంత్ కిషోర్ వచ్చి ఓట్లు ఎవరు వేయించరు. ఆయన డబ్బు ఉంది కాబట్టి ఆయన డబ్బు ప్రకారం ఆయన చేసుకుంటున్నాడు. దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు మరి ఇలాంటి వార్తలు రాసి ఇప్పుడు ఆ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అసలు ఇప్పుడు గ్రామాల్లో డబ్బులు కాకుండా ఊరకేస్తున్నారు. మరి ఏంటంటారు? వాళ్ళకి పత్రిక అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ తాతల కాడి నుంచి అవినీతి చేసిన సొమ్ము ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది? ఒక టైంలో 2 ఎకరాలు ఆసామి ఆయన. ఇవాళ వేల కోట్లు యాడ్ నుంచి వచ్చి అవినీతి చేస్తేనే కదా. అవినీతి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ అనుకూలమైన మీడియా ఉంది, వాళ్ళ పేపర్ ఉంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు. వేసుకున్న దానికి ఇప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసినంత మాట ఇవాళ వాస్తవంగా జనాలకి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదన్నది కూడా అందరికీ తెలుసు. దానికి జనమే ఓటుతో సమాధానం చెప్తారన్న. మరి ఇప్పుడు ఒక మాట, మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఇప్పుడు నేను బలిచక్రం తొక్కినట్టు తొక్కేస్తాను, నెత్తిమే కాలేసి తొక్కితే పాతాళం పోతాడు అని చెప్పి అంటున్నాడు కదా అన్న. ఇదే మాట 2014లో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను వచ్చా జగన్ ఊపుతాను అన్నాడు. ఊపగలిగాడా? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే సిద్ధాంతం ఏమని చెప్పాడు పవన్ కళ్యాణ్? నేను ఏదైనా అవినీతిని ఎత్తి చూపిస్తాను అన్నాడు. ఆనాడు చెప్పి ప్రతి దాన్ని ప్రశ్నిస్తానన్నాడు. ఆనాడు 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో సంవత్సరం చేసి అప్పుడు కూడా ప్రతిపక్షం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారినే ఏలెత్తి చూపించాడు. కాబట్టి ఏనాడైనా చంద్రబాబు నాయుడు నువ్వు ఇది చేసావు, ఇది తప్పు అని చెప్పగలిగాడా? ల్యాండ్ పూలింగ్ చేసి ఇక్కడ మన రాజధానిలో ఎంత భూమి తీసుకున్నారో మీకు అందరికీ తెలుసు. దాదాపు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తే చంద్రబాబు నాయుడు చిన్న రైతులు కాండి తీసుకున్న తప్పని పవన్ కళ్యాణ్ చెప్పగలిగాడా? చెప్పలేదు. ఎందుకంటే దాంట్లో అతనికి కూడా లింగమణి ద్వారా అతను ఆడ ప్లాట్ వచ్చింది, స్థలం ఉంది, పార్టీ ఆఫీస్ కూడా అసలు జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడు. అది ఎవరికైనా చెప్తారు. రాజకీయాల్లో ఎవరు వచ్చినా కానీ ఎదుటి మాట మాట్లాడేటప్పుడు విలువతో మాట్లాడాలా. ఆ విలువను బట్టి చేసే వాళ్ళే రాజకీయంలో పైకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఆటు పోట్లు ఎన్ని ఉన్నా కానీ ఏనాడు కానీ ఆయన ఎప్పుడైనా విమర్శించారా?